డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ ఏపీ ఎన్సిటి ఎగ్జామ్ ద్వారా ఈ సంవత్సరం ఎగ్జామ్ మీద పెట్టారు. సో ఇందాక మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిందని చాలామంది విద్యార్థులు పేమెంట్ కూడా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారన్నమాట. దాని గురించి రియాలిటీ అయితే చెప్తాను. మెయిన్గా మనకి ప్రజెంట్ వెబ్సైట్లో చూసుకుంటే సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇంకా రాలేదు. పీడిఎఫ్ ఫార్మాట్లో మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి ఏ కాలేజీలో వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే యూనివర్సిటీ ఫీ కింద 5,600 కట్టి మనం ముందుకైతే వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేస్తాం. సో అది ఇంకా మనకి వెబ్సైట్లో రాకుండా మనకేంటంటే ప్రజెంట్ ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనకి సర్వీసెస్లో ఫైనల్ ప్రింట్ అప్లికేషన్ అలాట్మెంట్ లెటర్ జనరేషన్ అని ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆప్షన్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత చాలామంది దాని మీద ప్రెస్ చేసిన తర్వాత 5,600 రూపాయలు ఉంది, ఇప్పుడు పే చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారన్నమాట. ముఖ్యంగా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరు పేమెంట్ అయితే చేయకండి, కాసేపు అయితే వెయిట్ చేయండి. ఇంకా మనకి అఫీషియల్గా చెప్పలేదు కాబట్టి కాసేపు అయితే వెయిట్ చేయండి. వెబ్సైట్లో పీడిఎఫ్ ఫార్మాట్ పెట్టిన తర్వాత ఒకసారి మీకు ఏ కాలేజ్ వచ్చిందో క్రాస్ చెక్ చేసుకొని తర్వాత ముందుకైతే వెళ్ళండి. అంత కంగారు అయితే పడకండి అన్నమాట. ఇందాకే మనకి ఏంటంటే ఆప్షన్ వచ్చింది కాబట్టి ఏమైనా అటు ఇటు అయినా పేమెంట్ కట్ అయ్యి మళ్ళీ మీరు 5 to 6 వర్కింగ్ డేస్ అయితే వర్క్ చేయాలన్నమాట. అది వెయిట్ చేయాలి రీఫండ్ కోసం. అందుకే చెప్తున్నాను, కాసేపు అయితే వెయిట్ చేయండి. వెబ్సైట్లో మనకి పీడిఎఫ్ ఫార్మాట్ రిలీజ్ అయిన తర్వాతే అన్నీ చేసుకొని మీకు ఏ కాలేజీలో వచ్చిందని చూసుకొని తర్వాత పేమెంట్కి అయితే వెళ్ళి పేమెంట్ అయితే చేయండి అన్నమాట. మీకైతే అర్థమవుతుంది కదా. సో అంతవరకు ఎవరు ఏం చేయకండి. వన్స్ మీకు వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అంతవరకు ఎవరు ఏం చేయకండి. మీకు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ లాగిన్ అయ్యి చూసుకోవాలన్నా 5,600 అయితే కట్టాలి. సో అందుకే చెప్తున్నాను, మనకి వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో కాలేజ్ వారీగా ఎవరికి దేంట్లో సీట్ వచ్చిందో మొత్తం డీటెయిల్గా అయితే ఉంటుంది అన్నమాట. కాసేపు అయితే వెయిట్ చేయండి. మనకి పీడిఎఫ్ వచ్చి వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజీలో చూసుకున్న తర్వాత నచ్చితే అప్పుడు 5,600 కింద యూనివర్సిటీ ఫీ కట్టి అప్పుడు మనకి అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి సో అప్పుడెప్పుడు తొందరపడకండి అన్నమాట. మీకైతే అర్థమవుతుంది కదా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలా జరిగిందని. మీకు వన్స్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. రిపోర్టింగ్ డేట్స్ కూడా దాంట్లో అయితే ఉంటాయన్నమాట. చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.